ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో ఇంత మద్దతు ఎందుకు వస్తోంది? రవిని పోలీసులు పట్టుకోగానే ప్రెస్ మీట్లు పెట్టిన సినిమా పెద్దలకు మద్దతు కంటే వ్యతిరేకతే ఎందుకు ఎదురవుతోంది? సామాన్యుడికి అందుబాటులో లేని సినిమా టికెట్ ధరలు ఐబొమ్మ రవికి మద్దతుకు కారణమా? వందల మంది కష్టపడి సినిమాలు తీస్తే అని అంటున్నారు, నిజమే. కానీ కష్టపడ్డ ఆ వందల మందిలో సినిమా హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి కేవలం ఆ వందల మందిలో 10 నుండి 15 మందికి మాత్రమే పెద్ద సినిమా వల్ల లాభం జరుగుతోంది. నిజానికి పెద్ద సినిమా అంటే హీరో రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ 3 వంతుల బడ్జెట్ వీరికే అయిపోతుంది. వారు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా టికెట్ రేటు వేలకు వేలు పెట్టాల్సిన పని లేదుగా. కానీ అది చెయ్యరా? ఎవరూ కాంప్రమైజ్ కారా? మరి కోట్ల మంది కష్టపడిన డబ్బులు మీరు అధిక రేట్లు పెట్టి దోచుకోవడం లేదా? సామాన్య ప్రజలు కష్టపడి పనిచేసి సాయంత్రం పూట ఆ కష్టాన్ని మర్చిపోవటానికి, కాసేపు సినిమా ద్వారా రిలాక్స్ అవ్వటానికి చూస్తారు. వారి వీక్నెస్ ద్వారా మీరు కోట్లు సంపాదన చేస్తున్నారు. టికెట్ ధరలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం లేదా? ఒక్కో టికెట్ ఖరీదు మల్టీప్లెక్స్లో తక్కువ 500, సింగిల్ స్క్రీన్ 300, బయట 40 రూపాయలు ఖరీదయ్యే పాప్కార్న్ కర్మ కొద్దీ 500 మొత్తం ఫ్యామిలీ సినిమా చూడాలంటే వెరసి 4000 రూపాయలు ఖర్చు అవుతోంది. అలాంటప్పుడు సామాన్య జనం ఏం చేస్తారు? మీరు సినిమా తీసి డబ్బులు జనం పైన వసూలు చేయటం కరెక్టేనా? బాగున్న సినిమాని జనం తప్పకుండా ఆదరిస్తారు. ఇంకొకటి, జనాలు అన్ని వేలకు వేలు డబ్బులు పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అవే రొట్ట కథలు, పీత కథలు మార్కెట్ నిండా ఉన్నాయి. దానికి ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్ పెట్టినంత మాత్రాన జరిగిందేం లేదు. ఇదే అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. కొత్త సినిమా విడుదల కాగానే వేలల్లో టికెట్ రేట్లు పెంచి టికెట్ పైరసీ చేసి బ్లాక్లో అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, సినిమా హాల్ వాళ్ళు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ఐబొమ్మ రవి లాంటి వారు పేదవారికి వేలల్లో డబ్బులు మిగిల్చాడు అని జనాలు అంటున్నారు. అందుకే సామాన్యులకు, పేదవారికి, మధ్యతరగతి వారికి వేలల్లో, వందల్లో డబ్బులు పెట్టి టిక్కెట్ కనుక్కుని సినిమా చూడని వారికి ఆసరా అయ్యాడు. ఆయన పైరసీ చేసింది తప్పైతే 100 రూపాయల టికెట్ను డబుల్ రేట్లు పెట్టి అమ్మడం కూడా తప్పే అవుతుంది కదా. సామాన్యులకు సాధారణ టికెట్ రేట్తో తొలి రోజు సినిమా చూసే అదృష్టం ఎందుకు లేదంటారు? తొలి రోజు షో చూడాలంటే ఎక్కువ మొత్తంలో సమర్పించాల్సిందేనా? ఇవి జనం నుంచి వస్తున్న ప్రశ్నలు. సినీ పరిశ్రమ టికెట్ అనే ఆయుధంతో పేద ప్రజలను దోచుకోవడం వల్ల వాళ్ళకి ఐబొమ్మ లాంటివే గతి. ₹1 ఖర్చు లేకుండా కుటుంబంతో చూడొచ్చు. ఐబొమ్మలో సినిమా డౌన్లోడ్ చేసి చూసేవాళ్ళు అందరూ కూడా థియేటర్లో సినిమాలు చూడాలనుకున్నా పెంచిన రేట్లకి భయపడి చూడలేకపోతున్నారు. ఐబొమ్మలో వచ్చిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేశాక వచ్చేవి. దానివల్ల సినిమాకి పెద్ద నష్టం ఏమీ కలగదని సగటు సామాన్యుడి అభిప్రాయం.